నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మహేందర్ నాయుడు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, వృషభ లగ్నం వారు ఎలాంటి జెమ్ స్టోన్స్ ని ధరించకూడదు సార్? వృషభ లగ్నం అన్నది ఇది శుక్ర మహాదశ, అంటే శుక్రగ్రహ ఆయనకు అధిపతి ఉంటారు వృషభ గ్రహకి. అంటే శుక్ర గురువు ఉన్న వల్ల వీళ్ళు అంటే వృషభ రాశి వారికి ఏ కలర్ జెమ్ స్టోన్ వస్తుంది నార్మల్ గా అయితే? లేదు మేడం, ఇలాంటి వృషభ లగ్నంలోకి ఏ జేమ్ స్టోన్ వస్తుంది చెప్పలేం, కానీ ఏ జేమ్ స్టోన్ జీవితంలో ధరించకూడదని చెప్పగలుగుతాం. అంటే ఏ స్టోన్ అయితే ధరించకూడదు అది చెప్తున్నారు, ఏ స్టోన్ అయితే ధరించాలో అది కూడా తెలుసుకోవాలి. ఏ వ్యక్తి మనకు కాల్ చేస్తారో వాళ్ళ లగ్న చార్ట్ మనం చూడాలి, చూసి చెప్తారు వాళ్ళకి. ఇప్పుడు ఏమైతుందంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నది, అప్పుడు ఏ గ్రహ వాళ్ళకు హెల్ప్ చేస్తాడు, ఆ గ్రహ డిగ్రీలో ఎంత డిగ్రీలో ఉన్నాడు అది చూసినాకనే మనం వాళ్ళకి చెప్పగలుగుతాము మీరు ఈ జేమ్ స్టోన్ ధరించాలని. కానీ వృషభ లగ్నం వాళ్ళు జీవితంలో ధరించకూడదు. ఏ వృషభ లగ్నం వాళ్ళు కూడా 2వ నంబర్ రాసి ఉన్నది అనుకోండి, ఆ వృషభ లగ్నం వల్ల జీవితంలో వాళ్ళు రెడ్ కలర్ పగడం అన్నది ఉంటుంది కదా, ఎర్రది, వాళ్ళ జీవితంలో ధరించకూడదు. వృషభ రాశి వారు వృషభ లగ్నం వాళ్ళు రెడ్ కలర్ ఎర్ర పగడం అన్నది ధరించద్దు. దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఫిజువల్ ఖర్చులు ఎక్కువయ్యి అప్పుల పాలయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలానే వాళ్ళు ఎల్లో సఫారీ కనక పుష్క రాగం ఉంటుంది కదా, వాళ్ళు అది కూడా స్టోన్ జీవితంలో ధరించకూడదు. దానివల్ల వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వృషభ లగ్నం వల్ల అలాంటి కనక పుష్క రాగం పెట్టుకున్నారు అనుకోండి, అప్పుల పాలయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది, హెల్త్ ఇష్యూ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే కనక పుష్క రాగం అన్నది ఏంటంటే గురువుకి సంబంధించింది. వృషభ లగ్నం అన్నది ఆ రాక్షసుకి గురువు. ఈ సఫారీ కనక పుష్క రాగం అన్నది దేవతలకు గురువు ఉన్న వల్ల ఈ 2 యాంటీ పార్టీ అన్న వల్ల జీవితంలో కూడా వృషభ లగ్నం వాళ్ళు కూడా ఎర్ర పగడము అండ్ కనక పుష్క రాగం అన్నది ధరించకూడదు. దానివల్ల వాళ్ళకి చాలా నష్టాలు అవుతాయి, చాలా అప్పుల పాలవుతారు, హెల్త్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ప్లస్ రిలేషన్ ఫెయిల్యూర్ కూడా అవుతారు. కనుక వృషభ లగ్నం ఎవ్వరు ఉన్నా కూడా వాళ్ళు ఈ 2 స్టోన్ను ధరించాలి. ఎవ్వరు చెప్పినా కూడా ధరించండి, మంచి పొజిషన్ ఉన్నారు, 2వ స్థానంలో కూర్చున్నారు, ధన స్థానంలో కూర్చున్నాడు అన్న కూడా, ఉచ్చంగా ఉన్నాడన్న కూడా ఈ 2 స్టోన్ని అవాయిడ్ చేయాలి. ఒకటి పగడంని, ఇంకటి కనక పుష్క రాగంని. ఈ 2 అవాయిడ్ చేసి మిగతా అన్ని వాళ్ళ జాతక చక్రం చూసి వాళ్ళ గ్రహాలు ఏది బాగున్నాయి అవి చూసినాకనే వాళ్ళు జేమ్ స్టోన్ అనేది ధరించాలి. ఇంకోటి మీకు చెప్పేది ఏంటంటే 18 కాంచెలు 20 డిగ్రీ వాళ్ళకు ఉన్న వరకనే జేమ్ స్టోన్ ధరించాలి. 18 నుంచి 20 అంటే ఒకటి కాంచెలు 18 లాస్ట్కి 19 వరకు మనం అలాంటి జేమ్ స్టోన్ ధరించవచ్చు డిగ్రీ వైస్గా. డిగ్రీ వైజ్ గా మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? అది ల్యాప్టాప్లో కొడితే అవే క్యాలిక్యులేషన్ చూపిస్తుంది మీకు ఈ డిగ్రీలో ఉన్నదని. మీరు మనకు కంప్యూటర్ వైజ్ మనం జ్యోతిషం చూస్తాం కదా, దానిలో మీకు చూపిస్తుంది ఈ గ్రహం ఇన్ని డిగ్రీస్లో ఉన్నదని. అది 18 to 19 డిగ్రీస్ ఉంటేనే మీరు ఆ జేమ్ స్టోన్ ధరించడానికి వీలు ఉంటుంది. అదే మంచి పొజిషన్లో కూర్చుండి 25 డిగ్రీస్లో ఉంటే అది మీకు నెగిటివ్ ఫలితాలు ఇస్తాయి. అందుకని జేమ్ స్టోన్ చూసినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, జాతక చక్రం చూడాలి, డిగ్రీ వైజ్గా చూడాలి, ఏ స్థానంలో కూర్చున్న స్టోన్ అని అది కూడా చూడాలి. అలాంటి జేమ్ స్టోన్ ధరిస్తే మళ్ళీ వాళ్ళకి మంత్రం కూడా ఉంటుంది, ఏ రోజు ధరించాలి, ఏ ఏళ్ళ ధరించాలి, అది కూడా ఇంపార్టెంట్. మీరు చెప్తారా? కాంటాక్ట్ అవుతే చెప్తాం. ఇప్పుడు మీకు ఏదైనా చంద్రుడికి సంబంధించి ఉంగరం పెట్టాలనుకోండి, మీరు చిట్క నేలకే పెట్టుకోవాలి. మీరు ముత్యం అంటాం దాన్ని మనం, చంద్రుడికి సంబంధించింది మీరు చిట్క నేలకే పెట్టుకోవాలి. లేకపోతే మీకు ఈ రింగ్ ఫింగర్కి మీకు సూర్యుడికి సంబంధించింది రూబీ అని, లేకపోతే రెడ్ పగడం అన్నది దీనికే ధరించాలి. దాని తర్వాత శుక్రుడు అందరికి ఇది అన్ని లగ్నం వారికి యూజ్ అందరికి ఇది ఒక థియరీ. ఏ లగ్నంలో కూడా దీనికే ధరించాలి, కానీ వేరే దానికి ధరించే అవసరం లేదు. శుక్రుడికి సంబంధించింది, శనికి సంబంధించింది, రాహుకి సంబంధించింది ఈ స్థానంకి. దీనికి మళ్ళీ కేతుకి సంబంధించి పెట్టుకోవచ్చు, చంద్రుడికి సంబంధించి పెట్టుకోవచ్చు, సూర్యుడికి సంబంధించింది, తర్వాత మంగళ గ్రహ కుజుడికి సంబంధించింది, దీనికి గురువుకి సంబంధించి ఒక బృహస్పతి ఉంటుంది కదా కనక పుష్క రాగం, దీనికి సంబంధించింది. ఈ ఏళ్ళనే అవి ధరిస్తే మీకు పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తాయి. పర్ఫెక్ట్ టైంలోనే ధరించాలి. ఉంగరం ధరించిన టైం ఏంటంటే శుక్లపక్షంలోనే ఉంగరాలు ధరించాలి. స్టార్టింగ్ ఫస్ట్ టైం మీరు పెట్టినప్పుడు శుక్లపక్షం వస్తుంది కదా, ఆ సమయంలోనే మీరు ఉంగరాలు ధరించాలి. కృష్ణపక్షంలో ఉంగరాలు పెట్టుకుంటే అది మీకు నెగిటివ్ ఫలితాలు ఇస్తాయి. అదే శుక్లపక్షంలో మీరు ఉంగరాలు పెట్టుకుంటే అవి మీకు పాజిటివ్ ఫలితాలు ఇస్తాయి. చంద్రుడు పెరిగినప్పుడు మీరు ఉంగరాలు ధరించాలి. శుక్లపక్షం ఉంటే చంద్రుడు డౌన్ అయినప్పుడు అది కృష్ణపక్షం అవుతుంది. ఆ టైంలో ఉంగరాలు ధరించద్దు.
ఉంగరాలు ధరించినప్పుడు కంపల్సరీ మంత్రాలతోనే ధరించాలి. మీరే మంత్రాలు చదువుకోవాలి. అయ్యగారు చదివిచ్చిండు, పూజ చేసి ఇచ్చిండు, నేను పెట్టుకుంటున్నా అంటే అట్లా కుదరదు. మీ ఉంగరంని మీరే పూజ చేసుకొని, మీరే మంత్రం చదువుకొని, అభిషేకం చేసుకొని ధరించుకుంటేనే మీకు పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తాయి. ఓకే, ఈ వృషభ రాశి వారు రిలేషన్షిప్తో బాధపడుతూ ఉన్నారు, లేదా ఆర్థికంగా బాధపడుతూ ఉన్నారు, వాళ్ళకి ఆ జేమ్ స్టోన్ పెట్టుకుంటే, అంటే ఇప్పుడు పగడం పెట్టుకున్నా వాళ్ళకి పరిస్థితి బాగుండదు. పగడం పెట్టుకుంటే పరిస్థితి అది కనుక పుష్కరాగం పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఫైనాన్స్ లాస్ అవుతుంది, రిలేషన్ లాస్ అవుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటి రత్నాలు ధరిస్తే వాళ్ళకు జీవితంలో నెగిటివ్ ఫలితాలు ఎక్కువ వస్తాయి, పాజిటివ్ ఫలితాలు రావు. ఎందుకంటే ఈ లగ్నంకి వీళ్ళిద్దరు అతి శత్రువులు. మీరు వీళ్ళు ఎక్కడ మంచి స్థానంలో కూర్చున్నా కూడా మీకు మంచి రిజల్ట్ ఇయ్యరు, మీకు నెగిటివ్ ఫలితాలే ఇస్తారు. కనుకనే ఈ 2 స్టోన్ని అవాయిడ్ చేయాలి. ఎవరైనా వృషభ లగ్నంలో ఉంటే ఈ స్టోన్ని అసలు వాళ్ళు ధరించకూడదు. తప్పకుండా సార్. ఓకే, వృషభ లగ్నం వారు ఎలాంటి జెమ్ స్టోన్స్ యూజ్ చేయకూడదు అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.